అంటే నా జీవితంలో కృప నేను అనుభవించకూడదంటే, దానికి అడ్డంగా ఉన్న మొదటి ఒకే ఒక పాయింట్ ఏందంటే గర్వం. గర్వం అంటే ఏంటి? బేసికల్‌గా నేను గొప్ప, నేను గ్రేట్, నేను చాలా తోపు, నా అంత జ్ఞానవంతుడు అవ్వలేదు. నేను తోపు అన్న ప్రతి దగ్గర గర్వమే ఉంటది. కానీ ప్రభువా, ఏదైనా ప్రభా నీ కృప నాకు కావాలి అని తగ్గించుకొని దేవుని దగ్గరికెళ్ళి ప్రార్థన చేస్తారు చూస్తారా? దేవుడు వాళ్ళకి ఏమిస్తాడంట? కృప ఇస్తాడంట. అంటే నీకు ఎంత తలాంతులున్నా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత గొప్పవాడైనప్పుడు కూడా నువ్వు దేవుని సన్నిధిలోకెళ్ళి తగ్గించుకొని ప్రార్థన చేసే అలవాటు ఉంటే దేవుడు నీకేమిస్తాడు? కృప ఇస్తాడు. అందుకే దావీద్ గారంట ఆయన రాజు అయినప్పుడు కూడా కీర్తనలు రాస్తాడు. ప్రభా నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకుమా అని ప్రార్థన చేస్తాడు. అంటే నువ్వు ఎలాంటోడివి గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎలాంటోడివైనా, నీ స్థాయి ఏదైనా, నీకు ఏది గొప్పగున్నా, నువ్వు ఏది అందరికంటే గొప్పవాడైనప్పటికి కూడా నీకు ఒక అలవాటు ఉండాలి. ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి తగ్గించుకొని ప్రార్థన చేసే అలవాటు నీకుంటే ట్రస్ట్ మీ, దేవుడు కృప వెంబడి కృప ఇస్తాడు. యోహాను సువార్త ఉంటుంది కదా, కృప వెంబడి కృపతో దేవుడు మనని ఆశీర్వదిస్తాడు అన్నట్టు దేవుడు గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ ఇస్తూనే ఉంటాడు. అంటే యునామినస్గా అందరికి ఉన్న గ్రేస్ వేరు. గ్రేస్ ఆఫ్టర్ గ్రేస్ రావాలి అంటే నువ్వు చేయాల్సిన పని ఏంటి? తగ్గించుకోవాలి.